ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ భాగవతము 91వ అధ్యాయము. ఒకనాడు కృష్ణ భగవానుడు పరమ సంతోషంగా రుక్మిణీదేవి మందిరంలో ప్రవేశించారు. అది అసుర సంధ్యా వేళ దాటిన కాలము. ఆ ఇల్లు కర్పూరము, అగరు మొదలైన సువాసనలతో ఉంది. కృష్ణ పరమాత్మ ఆగమనాన్ని గురించి తెలుసుకున్న రుక్మిణీదేవి గబగబా వెళ్ళి ఆ పరిచారక చేతిలో ఉన్న దండాన్ని తాను తీసుకొని కృష్ణ పరమాత్మకు విసురుతుంది. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి వంక చూసి ప్రసన్నుడై, రుక్మిణి, నిన్ను చూస్తే నువ్వు చాలా పొరపాటు చేశావేమో అనిపిస్తుంది. నేను ఐశ్వర్యహీనుడను, దరిద్రుడను, ఎక్కడో సముద్ర గర్భములో ఇల్లు కట్టుకున్న వాడిని. నీకు శిశుపాలుడు వంటి మహావీరునితో, ఐశ్వర్యవంతునితో వివాహం సిద్ధం చేశాడు మీ అన్న. నిష్కారణంగా అంత మంచి సంబంధం విడిచిపెట్టి ఏమీ చేతగాని వాడిని, పిరికివాడిని, సముద్ర గర్భంలో ఉన్నవాడిని, దరిద్రుడిని అయిన నన్ను నువ్వు చేపట్టావేమో అనిపిస్తుంది. నువ్వు చేసిన పొరపాటు దిద్దుకోవాలని నీ మనసులో కోరిక ఉన్నట్లయితే అలాంటి అవకాశం కల్పించటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు రుక్మిణీదేవి ముఖము కవళికలు మారిపోవటం ఈ మాటలు వింటున్నప్పుడు రుక్మిణీదేవి ముఖ కవళికలు మారిపోవటం ప్రారంభించాయి. ఒళ్ళంతా అదిరిపోయి సృహదప్పి కింద పడిపోయింది. అప్పుడు ఇన్ని మాటలు మాట్లాడిన కృష్ణుడు గబగబా రుక్మిణీదేవి దగ్గరకు వెళ్ళి రెండు చేతులతో ఎత్తి ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమె ఒళ్ళు చల్లబడడం కోసం ఒళ్ళంతా గంధం రాశాడు. కళ్ళ నుంచి వెలువడే కన్నీటిని పన్నీటితో కడిగాడు. కర్పూర వాసన వచ్చే పలుకులు ఆమె చెవులోకి ఊదాడు. ఆమె నేల మీద పడిపోయినప్పుడు ఆమె వేసుకున్న హారాలన్నీ చిక్కుబడిపోయాయి. వాటి చిక్కులు విడదీసి గుండెల మీద చక్కగా వేశాడు. చెమట బట్టేసి కరిగిపోతున్న కుంకుమను చక్కగా దిద్ది చెమటంతా తుడిచేశాడు. తామర పువ్వు రేకులతో చేసిన పెద్ద విసనకర్ర తెప్పించి దానితో విసిరాడు. అమ్మవారికి ఉపశాంతి కలిగేటట్లు, ఆమె ప్రసన్నమయ్యేటట్లు ప్రవర్తించి ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకొని, నేను నీతో విరసోక్తులాడాను, ఈ మాటలకే నువ్వంత నొచ్చుకొని పడిపోయావేంటి అన్నాడు. కృష్ణుడు లాంటి స్వామి ఇలా మాట్లాడవచ్చునా అని మనకు అనుమానం వస్తుంది. కృష్ణుడు అలా మాట్లాడటానికి ఒక కారణం ఉంది. రుక్మిణి యందు ఒక చిన్న దోషం కలిగింది. అలాంటి చిన్న దోషాన్ని స్వామి సత్యభామ యందు భరిస్తాడు, కానీ రుక్మిణీదేవి యందు భరించడు. రుక్మిణీదేవికి కొద్దిపాటి అతిశయం వచ్చింది. అష్టమహిషులలో నేను పట్టమహిషిని, అందువలన కృష్ణ పరమాత్మ తప్పకుండా నా మందిరానికి విచ్చేస్తూ ఉంటారు అని ఆమె మనసులో కొద్దిపాటి అహంకారం పడుచూపింది. కానీ యథార్థానికి కృష్ణ పరమాత్మ 16,000 మంది గోపికల ఇళ్లలో కూడా కనపడతాడు. ప్రతిరోజు ఉంటాడు. అందరితోనూ క్రీడించినట్లు ఉంటాడు. అయితే ఆయన అస్థలిత బ్రహ్మచారి. ఇది మనకు మేధకందే విషయం కాదు. రుక్మిణీదేవికి కలిగిన చిన్న అతిశయం పెరిగి పెద్దదై ఆమె ఉపద్రవాన్ని తెచ్చుకుంటుంది. అలా తెచ్చుకోకూడదు. ఆమె లక్ష్మీ అంశ, కారుణ్యమూర్తి అయి ఉండవలసిన తల్లి. ఈ అతిశయ భావాన్ని ఆమె నుంచి తీసేస్తే ఆమె పరమ మంగళప్రదురాలిగా నిలబడుతుంది. అందుకు కృష్ణుడు ఆమెను దిద్దుబాటు చేయాలని మాట్లాడిన మాటే తప్ప ఆయన ఏదో కడుపులో పెట్టుకొని మాట్లాడిన మాట కాదు. అందువలన ఇప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి పట్ల ప్రవర్తించిన తీరు, ఆమె అభ్యున్నతి కొరకు ప్రవర్తించిన ప్రవర్తన. కృష్ణుని మాటలు విన్న తరువాత అమ్మవారు చాలా అద్భుతమైన విషయం చెప్పింది. కృష్ణ, మీరు చెప్పినవన్నీ పరమ యథార్థాలు. నేను చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని, మీకు మాత్రమే పత్నిగా ఉండాలని పలవరించి పలవరించి మీకు భార్యనయ్యాను. మీరు లోకులు అందరి వలె ఉండేవారు కాదు. మీరు పరమాత్మ. అందుకే నేను మిమ్మల్ని చేరుకున్నాను. ధనగర్వం కలిగిన ఐశ్వర్యవంతులెవరూ మీకు చుట్టాలు కారు. తాము ఐశ్వర్యవంతులమనే గర్వం కలిగి మిగిలిన వారిని చిన్నచూపు చూసేవారు నీకు చుట్టాలు కాదు. అన్నీ ఉన్నా అన్నిటినీ విడిచిపెట్టి ఈశ్వరుడే మాకు కావాలని భగవంతుని కోసమే జీవితం గడిపే పరమ భగవదోత్తములు ఎవరై ఉంటారో అలాంటి వారికి చెందినవాడవు నువ్వు. సౌందర్యవంతులైన కాంతలతో నీకు పని లేదు. నీకు బాహ్య సౌందర్యంతో పని లేదు. నీకు కావలసింది అంతా సౌందర్యము. నువ్వనిన మాటల్లో చమత్కారాన్ని నేను గ్రహించగలిగాను. ఇలాంటి వాడివి కాబట్టే నేను నిన్ను చేరుకున్నాను. ఇంత తపస్సు చేసి నేను నిన్ను పొందటానికి కారణం అదే. చాతక పక్షి వలె నా జన్మ ఉన్నంత కాలము నీ పాదాలను సేవించేదానినే కానీ అన్యుల పక్కకు మనసు చేత గాని వాక్కు చేత గాని చేరేదానను కాదు. నువ్వు ఇవ్వగలిగిన వరం ఉన్నట్లయితే దానిని ఇవ్వు అని అడిగింది. అప్పుడు కృష్ణుడు, రుక్మిణి, నువ్వు పరమ పతివ్రతవు.
ఇప్పటి వరకు కృష్ణ పరమాత్మ ఎవరి దగ్గరైనా నిలబడి తనను క్షమించమని అడిగిన సందర్భం లేదు. మొట్టమొదటిసారి రుక్మిణీదేవిని క్షమాపణ అడిగాడు. అంటే ఈశ్వరుడు తన కింకరుడిగా ఉండాలని కోరుకున్న వాని దగ్గర ఎలా ఉంటాడో చూడండి. ఈశ్వరుడు అంత వసుడు అవుతాడని తెలియజేస్తూ మిమ్మల్ని మీరు సంస్కరించుకోవలసిన విధానాన్ని విరసోక్తిని రుక్మిణి పట్ల ప్రదర్శించినట్లుగా సూచించిన ఒక మహోత్కష్టమైన ఘట్టము ఈ ఘట్టము. రుక్మిణీదేవి కృష్ణుడిని వశం చేసుకొని తన వాడిని చేసుకుంది. ఇది రుక్మిణి విజయము. దానిని మనం విజయంగా మార్చుకోవటంలో భాగవతం వినడం చేత మనం పొందవలసిన విజయము.